భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. భాగవతం అనగానే భాగవతాం అని చెప్తూ ఉంటారు. అంటే భాగవతం చదివితే భాగవతాం అని. అంటే ఆ భాగవతం అనేటటువంటి మాట సంస్కృతమైన, భాగవతాం అనేటటువంటి మాట తెలుగైనా రెండింటికి ఎంత స్నేహం కుదిరిందో చూడండి. కాబట్టి రెండింటి అర్థం ఏంటి తీరా తెలిస్తే భాగవతం చదివితే భాగవతం అని. భాగవతము భాగ్య పరిపాకమ ఆంధ్రులకెల్లా దాని ముందాగగ జాలవే కవితలంచు నభంబున దేవదుందుబుల్ మ్రోగినవేమో నీవు కలముంగొని కావ్యము వ్రాయ చిందిపోసాగిన వేళ తీయని రసాలు త్వదీయలేఖినిన్. పోతన గారి భాగవత పద్యాలకు సంబంధించి ఇంత గొప్పగా ప్రశంసిస్తారండి కర్ణశ్రీ గారు. కాబట్టి భాగవతం పద్యాలు చదువుతూ ఉంటే జనం వినడం కాదండి, దేవతలు ఆకాశం నుంచి చూస్తూ ఉన్నారు, ఎంత బాగున్నాయి అనేటటువంటి విధంగా రాశారండి. కాబట్టి అలాంటి భాగవతానికి సంబంధించి, భాగవత సంస్కృతికి సంబంధించి, ఆ భాగవత సంస్కృతి ద్వారా మనం భక్తిని, రక్తిని, ముక్తిని ఎలా సాధిద్దాం అనేటటువంటి విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకే పోతన గారు ఏ విధంగా భగవంతునికి నమస్కరించి భాగవతాన్ని మొదలుపెట్టారో ఆయన పద్యంతో మనము ఇలా మొదలుపెట్టుకుందాం. నారాయణునకు నరునకు భారతికి నిమృక్కి వ్యాసుపదములకు నమస్కారము చేసి వచింతు ఉదార గ్రంథంబు దళిత తనుబంధంబున్. ఎంతమందికి నమస్కారం చేసేసి నేను ఈ దళిత తనుబంధంబున్, ఈ శరీరానికి ఉన్నటువంటి బంధాన్ని దూరం చేసేటటువంటిది అయిన భాగవతాన్ని నేను చెప్తాను అంటున్నాడు పోతన్న. ఎవరికి నమస్కరించి? నారాయణునకు, విష్ణుమూర్తికి. ఎందుకొరకు విష్ణుమూర్తికి అంటే అందులో ఉన్నది విష్ణుమూర్తి కథలే కాబట్టి. నరునకు అంటే అర్జునునికి, నారాయణునకు నరునకు, భారతికి సరస్వతీదేవికి, నారాయణునకు నరునకు భారతికి నిమృక్కి వ్యాసుపదములకు నమస్కారం చేసి, వ్యాస భగవాని పదములకు నమస్కారం చేసి అని. ఎందుకు వ్యాస భగవానుడి పదాలకు నమస్కారం చేయవలను అంటే ఆయన సంస్కృతంలో రాశాడు కాబట్టి. అలా రాసినటువంటి ఈ గ్రంథాన్ని నేను దళిత తనుబంధము, దళిత చీల్చివేసేది. దేన్ని చీల్చివేసేది? ఈ శరీరానికి ఉన్నటువంటి బంధాన్ని. ఈ శరీర బంధం దేంతో ఉంటుంది? మరో శరీరాలతో ఉంటుంది, కుటుంబంతో ఉంటుంది, సమాజంతో ఉంటుంది, దేశంతో ఉంటుంది, తన మనసులో ఆసక్తి కలిగిన ఎందరితోటో బంధం ఉంటుంది. బంధం ఉంటే ఏమవుతుంది? ముక్తి రాదు, స్వేచ్ఛ ఉండదు. అందుకే రమణ మహర్షిని ఒక మాట అడిగారంట, స్వామి ముక్తి ఎట్లా వస్తుంది అని. అంటే అప్పుడు రమణ మహర్షి అన్నట్ట, బంధాలు విడివడినప్పుడే ముక్తి అప్ప అని. అప్ప అనేది సంబోధన, అంటే తనను అడిగినటువంటి వ్యక్తితోటి ఆ విధంగా అన్నాడు. కాబట్టి అటాచ్మెంట్ అని మనం వాడుతుంటాం చూడండి, అదే బంధం. డిటాచ్మెంట్ అంటే ఆ సంఘం నుంచి దూరం కావడం, బంధం నుంచి దూరం కావడం. భాగవతం ఆ విధంగా దూరం చేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇలాగా భాగవతం భక్తి ముక్తిదాయకం అనేటటువంటి విధంగా చెప్పారు. అందువల్ల అలాంటి భాగవతము ఏ విధంగా మనకు దారి చూపిస్తుంది అంటే భాగవతం గురించి చెప్పడం కష్టం అని అంటున్నారు పోతన్న గారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ. ఎంత గొప్ప వినయంతో చెప్పారు చూడండి. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైనా. శూలి అంటే శివుడు, పరమేశ్వరుడు. తమ్మి చూలి అంటే పద్మమున పుట్టినవాడు. పద్మభవుడు, పద్మసంభవుడు ఎవరు అని అంటే బ్రహ్మ. శివునికి కానీ బ్రహ్మకు కానీ భాగవతాన్ని పరమార్థం తెలుసుకొని చెప్పడం వాళ్ళకే కష్టం అంటే మరి మన బోంట్లకు ఎట్లా ఉంటుంది చూడండి. కానీ విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. ఎంత బాగుంది చూడండి. విబుధ జనుల వలన విన్నంత అంటే పండితులు, గొప్పవారు, వాళ్ళ ద్వారా విన్నంత, కన్నంత నేను చూసినంత అంటే నేను తెలుసుకున్నంత, తెలియవచ్చినంత తేటపరతు. ఈ విన్నది కన్నది అంతా మనసులో ఉంటుందా అండి? లేదు కదా, ఎంతో కొంత ఉంటుంది. మనం 10 తెలుసుకుంటే ఓ 2 చెప్పగలుగుతాం. కాబట్టి తెలియవచ్చినంత తేటపరతు అంటున్నాడండి పోతన్న. అంటే భాగవతాన్ని తెలుగులో అనువాదం చేసినటువంటి పోతన ఈ విధంగా భక్తితో కూడుకున్నటువంటి ఈ విషయాలను భాగవతం మనకు అందిస్తుందని, నాకు తెలియవచ్చినంత నేను మీకు తేటపరుస్తానని అన్నాడు. అయితే భాగవతము సంస్కృతంలో వ్యాసుల వారు ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు? మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వా చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్షతే. అంటే వ్యాసుల వారు 18 పురాణాలు రాశారని ఈ శ్లోకంలో ఉంది అండి.
మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, ఇట్లాగా 18 పురాణాలు రాశారు. అలా రాసినటువంటి వేదవ్యాసుల వారు భారతం కూడా రాశారు. భారతం రాసిన తర్వాత ఆయన చాలా చింతలో పడ్డాడు. ఎంత చింతలో పడ్డాడు అంటే, ఏమిటి 18 అక్షౌహిణుల సైన్యం చనిపోయింది, ఇంత రక్తపాతాన్ని గురించి నేను రాశానే, అన్నదమ్ముల మధ్యన జరిగినటువంటి సంఘర్షణలో చివరికి ధర్మమే గెలవచ్చుగాక, ధర్మరాజే పట్టాభిషిక్తుడు కావచ్చుగాక, కానీ జరిగింది ఏమిటిది, ఇంత రక్తము స్రవించిందే కురుక్షేత్రంలో, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఇంత రక్తం పారిందే, ఎన్ని కుటుంబాలు చనిపోయినాయి, 18 లక్షల అక్షౌహిణులు పోయినాయే, ఇంత సైన్యం చనిపోయిందే 18 రోజుల్లో అని ఆయన అనుకున్నటువంటి దానికి వేదన చెంది చింతిస్తూ సరస్వతి నదీ తీరంలో కూర్చొని ఆలోచిస్తున్నాడంటండి వ్యాసుల వారు. లోకానికి ఎన్ని ధర్మాలో చెప్పినటువంటి ఆయన్నే చింతాక్రాంత చిత్తుడై కూర్చున్నటువంటి సందర్భంలో నారదుల వారు ఆయన దగ్గరికి వచ్చారు. నీవు ఎంత గొప్ప తత్వాన్ని లోకానికి అందించావు, ఎందుకు ఈ చింతంతా అనేటటువంటిది అంటే, వ్యాసుల వారి విషయం ఒకటి చెప్తారండి. మీరు మహాభారతాన్ని రాశారు, ఇన్ని రాశారు కదా, మీరు అన్నటువంటివి అన్నీ జరుగుతున్నాయా అని అంటే, ఆయన అప్పుడు అన్నట్ట, ఊర్ధ్వబాహు విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే ధర్మానర్థశ్చ కామశ్చ సధర్మ కిం న సేవ్యతే అన్నారంటండి వ్యాసుల వారు. నేను 2 చేతులు పైకెత్తి మొత్తుకొని చెబుతున్నాను, ఊర్ధ్వబాహు విరౌమ్యేష అంటే అది అర్థం అండి. నచ కశ్చిత్ శృణోతి మే, కానీ ఎవరూ వినడం లేదు. ఏమని చెప్తున్నావయ్యా, ధర్మాత్ అర్థశ్చ కామశ్చ సధర్మ కిం న సేవ్యతే. ధర్మాన్ని అనుసరించి డబ్బు సంపాదించుకోండి, అర్థాన్ని పొందండి, ధర్మాన్ని అనుసరించి సుఖాలు పొందండి, శారీరక సుఖాలు పొందండి, కానీ ఎవరూ వినడం లేదే, అందువల్ల నేను చింతిస్తున్నాను అన్నారు వ్యాసుల వారు. చూడండి, ధర్మార్థ కామ మోక్షాలు అనబడేటటువంటి చతుర్విధ పురుషార్థాలుగా చెప్పబడ్డటువంటి భారతీయ సనాతన ధర్మంలో ఈ ధర్మాన్ని వదిలిపెట్టినట్టయితే ఏమవుతుంది, అర్థపర చిత్తులవుతారు, అధికార మత్తులవుతారు, భోగ లాలసులవుతారు, సామాజిక జీవితంలో శాంతి అనేటటువంటి దూరం అవుతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే, అప్పుడు భాగవతం ద్వారా ఇది సాధ్యమవుతుంది. విష్ణు కథలు చెప్పమని నారదుల వారు బోధించారు. అప్పుడు నారదుల మాటను అనుసరించి ఆ వేదవ్యాసుల వారు కేవలం విష్ణు కథలు చూడండి, దశావతారాలు ఎందులో ఉన్నాయో, అదేవిధంగా వృత్రాసురుని కథ ఎందులో ఉన్నాయో అదే భాగవతం అండి. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఏ అవతారమైనా ఎందుకు వచ్చింది? భగవద్గీతలో చెప్పిన కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట ఒక్కసారి మన మనసులోకి తెచ్చుకుంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శిష్టజనులను రక్షసేయగా, దుష్టజనులను దృంచివేయగా, ధర్మ సంస్థాపనకు నేను యుగయుగంబుల సంభవిస్తా. ఇదేనండి. కాబట్టి అందుకొరకు ధర్మ సంస్థాపన కొరకు అవతారం వస్తుంది. భాగవతంలో వచ్చిన దశావతారాలు కానీ, ఏకవింశతి అవతారాలు కానీ, ఇంకా ఎన్ని ఎక్కువ అవతారాలు ఉన్నా కానీ అవన్నీ ధర్మ సంస్థాపనకు వచ్చాయి. శిష్టులను రక్షిస్తాయి ఆ అవతారాలు, దుష్టులను శిక్షిస్తాయి. అయితే ఎప్పుడు ఈ భాగవతం లోకంలోకి వచ్చింది అనేటటువంటి ఒక ప్రశ్నగాని మనం వేసుకుంటే, పరీక్షన్ మహారాజు తాను ధర్మరాజు తర్వాత రాజ్యాధికారంలోకి వచ్చాడు. అలా వచ్చినటువంటి పరీక్షిత్తు అంటే ఉత్తరాభిమన్యుల కుమారుడైనటువంటి పరీక్షిత్తు రాజ్య పరిపాలన సక్రమంగా చేస్తున్నాడు. కానీ ఆయన ఒక రాజు వేటకు వెళ్ళాడు. ఆ వేటలో అలసిపోయాడు. అక్కడ ఒక ముని ఉన్నాడు. ఆ ముని శమీక ముని తెలుసు. కానీ ఈయన అలసిపోయిన ఈయన సైన్యానికి దూరంగా ఉండి వచ్చేశాడు. సైన్యానికి దూరంగా వచ్చేశాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేసి దాహం అని అన్నాడు. కానీ ఆ ముని ధ్యానంలో ఉన్నాడు. అందువల్ల పరీక్షిత్తు మాట వినలేదు. దానికి పరీక్షిత్తుకు ఆగ్రహం వచ్చింది. చూడండి, ఎంత గొప్ప రాజైనా కానీ, ఎంత ధర్మ పరిపాలకుడైనా కానీ ఏం జరిగింది ఇక్కడ? అహం బయటకు వచ్చేసింది. నేను ఇంత అధికారిని, రాజును, మహారాజును, నా మాట వినడా? నాకు దాహం అవుతుంటే తాను కదలడం లేదే అనే కోపంతో అక్కడే చచ్చిపోయి ఉన్నటువంటి ఒక పాము తెచ్చి ఆయన విడలు వేశాడండి. ఎంత తప్పు చేశాడు పరీక్షిత్తు అనిపిస్తుంది. శమీక ముని అలాగే ఉన్నాడు. మహారాజు వెళ్ళిపోయాడు. కానీ ఆ శమీక ముని యొక్క కొడుకైనటువంటి శృంగి అక్కడికి అప్పుడే వచ్చాడు. తండ్రి మెడలో చచ్చిపోయిన పామును చూశాడు. ఒక్కసారి కదిలిపోయాడు. కదిలిపోయి ఈ పాము తన తండ్రి మెడలో ఎవరు వేశారో అతను నేటికి 7వ రోజున తక్షక సర్పదష్టుడై మరణించుగాక అని శాపం ఇచ్చాడండి. అప్పటికి వెంబడే మేలుకున్నాడు శమీకుడు. తపస్సు నుంచి, ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. తెలుసుకున్నాడు, నాయన ఎంత తప్పు చేశావు నాయన,
ధర్మపరిపాలకుడైనటువంటి ఆయనకింత శాపం ఇస్తే రాజుగారు ఏదో తొందరపడి చేశారు, శాపం వెనుకకు మళ్లించుకుంటే నాకు సాధ్యం కాదన్నాడు. ఆ సందర్భంలో తపస్సులోకి వెళ్ళిపోయినటువంటి శమీకుడు తాను ధ్యానంలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భంగా జరిగినటువంటి పొరపాటును అనుసరించి శృంగికి చెప్తాడు, నాయన నీ వెంబడే వెళ్ళి పరీక్షతో చెప్పు, ఆయన ఏ విధంగానైనా దీనికి మార్గోపాయం చూస్తాడు అని. అదే చెప్తాడండి. ఆ సందర్భంలో ఎలా నా జీవితం సార్థకం కావాలి అని అంటే భాగవత సప్తాహం చేస్తే సార్థకమైద్దంటే అలాగా ఆయన ధ్యానంలో కూర్చుంటాడండి. అప్పుడు వేదవ్యాసుల వారి పుత్రుడైనటువంటి శుకమహాముని లోకమంతా తిరుగుతూ అక్కడికి వస్తాడు. ఎందుకు చింతిస్తున్నావు మహారాజా, భాగవత సప్తాహం కొనసాగించండి అని చెప్పేసి చెప్పినటువంటి ఈ పద్యం భాగవత ఆవిర్భావానికి మూలమండి. ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపలన్మానుము, సంభవంబు గల మానవ కోటికి చావు నిత్యమవు, కానహరిందలం పుమిక కల్గదు దుఃఖము నీకు దాత్రిలో, కల్గదు జన్మము నీకు దాత్రిలో, మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. ఇదండి భాగవత ఆవిర్భావానికి మూలం. ఎందుకు చింతిస్తున్నావు మహారాజా, ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపలను మానము, నేను చనిపోతానని ఇంత భయపడాల్సినటువంటి అవసరం లేదు మహారాజా అని. సంభవంబు గల మానవ కోటికి చావు నిత్యమవు. ఈ లోకంలో ఏ ఏ జీవులైతే వచ్చాయో ఆ వచ్చినటువంటి జీవులన్నీ కూడా పుట్టిన ప్రతి జీవి గిట్టుతుంది అని చెబుతూ కాన హరిందలంపుమిక కల్గదు దుఃఖము నీకు దాత్రిలో. ఇదండి భాగవత ఆవిర్భావానికి మూలమైనటువంటిది ఇది. కాబట్టి ఆ హరినామస్మరణ నిరంతరం జరిపేటటువంటి విధంగా 7 రోజులు ఈ భాగవతాన్ని, కృష్ణ పరమాత్మ తత్వాన్ని, విష్ణుమూర్తి యొక్క అవతారాలను ఆ విధంగా శుకయోగీంద్రుల వారు అంటే వ్యాస ముని యొక్క కుమారుడైనటువంటి శుకయోగి బ్రహ్మచారిగానే తాను ఉంటూ నిరంతరం భాగవతాన్ని ప్రచారం చేస్తూ తిరిగినటువంటి ఆ శుకయోగీంద్రుల వారు 7 రోజులు ఈ భాగవతాన్ని బోధిస్తారండి పరీక్షణ్ మహారాజుకు. 7 రోజులు బోధించిన తర్వాత ఇక జీవితం ధన్యమైపోయింది. ఈ జీవితం ఎందుకొరకున్నది అంటే ఇక ముక్తి సాధించడం కొరకే అనేటటువంటి విధంగా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు పరీక్షిత్తు. ఇప్పుడు ఆలోచించండి, ముక్తి అంటే మోక్షము అంటే ఈ శారీరక బంధాలు కానీ, కుటుంబ బంధాలు కానీ, సామాజిక బంధాలు కానీ ఏవీ లేని ఒకానొక స్థితిలో మనస్సు ఉందనుకోండి, ఎంత స్వేచ్ఛగా ఉంటుందండి, ఎంత గొప్పగా ఆలోచించడం జరుగుతుంది. ఈ బంధాలన్నీ ఉంటే వాళ్ళ చుట్టే ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ముక్తి అనేటటువంటిది ఆ పరమాత్మకు సంబంధించింది. కాబట్టి ఈ జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. అయితే ఈ జీవాత్మలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మలో జీవాత్మ ఉన్నది అని మనకు భగవద్గీతని చెప్తుంది. ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని భగవద్గీత అంటుందండి. ఈశ్వరుడు సమస్త ప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు. కాబట్టి చీమ నుంచి ఏనుగు వరకు ఉన్నటువంటి చిన్నవి పెద్దవి అనబడే వీటన్నింటిలో కూడా భగవంతుడు ఉన్నాడు. అలా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ అన్నిట్లో ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మలో జీవాత్మ లీనమైపోతుంది. అంతేనండి ముక్తి అంటే, ఇంకేం లేదు. అంటే ఎక్కడి నుంచి జీవాత్మ వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఈ జీవాత్మలోకి పరమాత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పరమాత్మ విశ్వవ్యాప్తమై ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మనకు పిల్లలు ఆటలు ఆడుతూ ఒక మాట అంటుంటారండి, కంకర్ కంకర్ మే శంకర్ హై అని. అంటే రాయిలో పరమాత్మ ఉన్నాడు అని. అంటే కణం కణంలో నారాయణమూర్తి ఉన్నాడు అనేటటువంటిది. కాబట్టి ఆ కణం కణంలో ఉన్న నారాయణమూర్తి మనకు హృదయంలోకి వచ్చాడు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాసిక ఆగ్రానిస్తున్నాయి, ఈ మాటలు మనకు వస్తున్నాయి, ఈ శరీరానికి స్పర్శ జ్ఞానం ఉంది. ఇదండి. కాబట్టి ఇంత ఉన్నటువంటి శరీరానికి ముక్తి ప్రాప్తింపచేసేటటువంటి శక్తి దేనికి ఉన్నదంటే భాగవతానికి ఉన్నది. కాబట్టి అలాంటి భాగవతాన్ని వేదవ్యాసుల వారు విష్ణు యొక్క కథలను కూర్చి మనకు అందించాడు 12 స్కంధాలలో. వాటిని భక్త పోతన కవి మనకు 14వ శతాబ్దం 15వ శతాబ్ద ప్రారంభంలో ఉన్నటువంటి ఆ మహాకవి మనకు అందించాడు అద్భుతంగా, పరమాద్భుతంగా తెలుగులో. కాబట్టి తెలుగు వెలుగుకు, తెలుగు ద్వారా ముక్తి ఈ విధంగా సాధ్యం అని చెప్పడానికి వీలైనటువంటి విధంగా పోతన అందించినటువంటి ఆ భాగవతాన్ని ఈ విధంగానే మనం వింటూ ఉందాం. భక్తి ద్వారా ముక్తి మార్గాన్ని ఎన్నుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. మళ్ళోసారి ఇదే భాగవత సంస్కృతికి సంబంధించినటువంటి అంశాన్ని విందాం. హరి ఓం తత్సత్.